బంగ్లాదేశ్ లో మహమ్మద్ ప్రవక్తను దూషించారన్న ఆరోపణలతో హిందూ దీపు చంద్రదాస్ ను అత్యంత దారుణంగా హత్య చేసి చంపారు బంగ్లాదేశ్ ముస్లింలు. అయితే ఆ హత్యను ఖండిస్తూ దేశ రాజధాని ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట విశ్వ హిందూ పరిషత్ సహా హిందూ సంఘాలు మంగళవారం ఉదయం భారీ నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా బారికేడ్లను తోసుకుంటూ ఆందోళనకారులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసింది. విహెచ్పీ ఆందోళనకు పిలుపునివ్వడంతో బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ముందస్తుగానే భారీ భద్రతను కల్పించారు. పోలీసులు పారామిలిటరీ బలగాలను అక్కడ మోహరించారు. బంగ్లాదేశ్ లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హింసకు వ్యతిరేకంగా హిందూ జాగరణ్ మంచ్, విశ్వ హిందూ పరిషత్లు ఆదేశ వీసా అప్లికేషన్ సెంటర్ వద్ద సోమవారం నిరసనలు చేపట్టారు. 2 అంచెల్లో బారికేడ్లను ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ముందుగానే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నాయి. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ లోని ఇండియన్ హై కమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ సమన్లు జారీ చేసినట్లు మీడియా నివేదించింది. గతేడాది రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హడి గత వారం జరిగిన కాల్పులో చనిపోయిన తర్వాత బంగ్లాదేశ్ లో మళ్లీ హింస ప్రజ్వరిల్లింది. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన ఇస్లామిక్ వేర్పాటువాదులు విధ్వంసానికి పాల్పడ్డారు. భారత హైకమిషన్, కాన్సులేట్స్ సహా హిందూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాలు తాత్కాలికంగా వీసా ప్రక్రియను నిలిపివేశాయి. బంగ్లాదేశ్ లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు, మత ప్రదేశాలు, ఆలయాల విధ్వంసం ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే దీపు చంద్రదాస్ మహమ్మద్ ప్రవక్తను అవమానించాడనే ఆరోపణలతో దాడి చేసి కొట్టి చంపారు. అనంతరం జాతీయ రహదారిపైకి ఈడ్చుకొచ్చి మధ్యలో ఉన్న చెట్టుకు వేలాడదీసి నిప్పంటించారు. ఈ అమానవీయ ఘటనను అడ్డుకోవడానికి పోలీసులు సహా ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు. అతడు దైవదూషణ చేశాడనడానికి ఎటువంటి ఆధారాలు లేవని తర్వాత పోలీసులు ప్రకటించారు. అక్కడ జరుగుతున్న పరిణామాలు, మైనారిటీల భద్రత, దౌత్య ఆందోళన వ్యక్తం చేసిన భారత్ అదే సమయంలో ఢాకా నుంచి వస్తున్న తప్పుదోవ పట్టించే కథనాలను తిరస్కరించింది. ఢిల్లీ ఆందోళనలో సర్వభారతీయ హిందీ బెంగాలీ సంఘటన్, విహెచ్పీ, బజరంగ్ దళ్ సభ్యులు పాల్గొన్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్ సౌత్ క్యాంపస్ మెట్రో స్టేషన్ వద్ద బంగ్లాదేశ్ లో హిందువులు వారి భద్రతపై నినాదాలు చేశారు. భారత్ మాతా కీ జై, యూనిస్ సర్కార్ హోష్ మే ఆవో, హిందూ హత్యలు బంద్ కరో అంటూ నినదించారు.